శ్రీ రంగనాథ రామాయణము. ఋష్యశృంగుని కోసం దశరథుడు. విస్తార పదమని వెరచి పోవమికి హస్తపల్లవములను ఆందోళికగను ఒనరుడు ధీమంబులు ఒక వింత మృగమును గొనివచ్చు తెరంగునన్ గొనివచ్చిరతనిన్ ఆతండు వచ్చుటయును ఆ అంగరాజ్యమునన్ అతుల వర్షములు సస్యములు ఒప్పెన్ అంత సకల సౌభాగ్యములు సలలితంబుగను అకలంక మతితోడన్ ఆ నృపుడు ఉండి ఆ మౌనిని కనుగొని అతి భక్తి యుక్తి నేమంబుతోన్ పూజ నెమ్మిని గావించి అనగుండు తన కూతున్ ఆ రాజు శాంత అనుదానిని ఇచ్చినన్ ఆ రాజున్ ఇంట ఆతండు ఉండ దశరథుడు ఆ మునిని తెచ్చి హితమతిన్ పుత్ర కామేష్టినాన్ పరగు క్రతువు ఆ మునీంద్రుచే కావించనేనిన్ సుతుల నలుగురన్ బహుశ్రుతులను ఉన్నతులను ఆతత ఉన్నతిని గాంచునని చెప్పెన్ తెలియ నాతోడన్ తొల్లి సనత్కుమారుండు అటుగాన నీవింకను ఆ ఋష్యశృంగున్ పటుభక్తి యుక్తిమైన్ ప్రార్థించి తెమ్ము అని చెప్పి ఆ సూతుండు అరిగిన పిదపన్ మనమున సంతోష మమతలు చెలంగన్. వేశ్యలు తమ చేతులలో ఋష్యశృంగుణ్ణి పల్లకీలో కూర్చుండబెట్టినట్లు పట్టుకొని ఒక వింత ప్రాణిని తీసుకువచ్చినట్లు రోమపాదుని రాజ్యం వరకు రాగానే అంగరాజ్యంలో వర్షాలు పడటం మొదలైనాయి. ధాన్యాలతో జనుల కష్టాలు తీరినాయి. అనావృష్టి తొలగింది. రోమపాదుడు తన కూతురు శాంతను ఆ ఋష్యశృంగునికిచ్చి పెళ్లి చేశాడు. ఆ ఋష్యశృంగుణ్ణి దశరథుడు తెచ్చుకొని పుత్రకామేష్టి వ్రతం చేసినచో నలుగురు కొడుకులను పొందగలడని నాకు పూర్వం బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుడు చెప్పాడు. కాబట్టి రాజా వెంటనే వెళ్ళి భక్తి యుక్తులతో పట్టుదలతో ప్రయత్నించి ఆ ఋష్యశృంగుణ్ణి తీసుకురా అని సుమంత్రుడు దశరథునితో చెప్పి ఏకాంత మందిరం నుండి వెళ్ళిపోయాడు.